Welcome to GFI. Thank you, Pastor and family, having me this year after 2 years. 2 సంవత్సరాల తర్వాత వీరి కుటుంబం మన మధ్యలోకి వచ్చారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I hope you are following the word of God. We have just an hour to go finish off this year. మీరందరూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారని నేను భావిస్తున్నాను. మన ముందు 1 గంట టైం మాత్రమే ఉంది. గంట టైం తర్వాత మనము 2000 మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు 2022లో ప్రవేశించబోతున్నారు. So I want you to concentrate on the word of God. మీరు దేవుని వాక్యం మీద కొద్దిసేపు దృష్టి పెట్టాలని నేను కోరుతున్నానమ్మా. We have been coming here for more than 18 years. ఇక్కడికి వీరు సుమారుగా 17-18 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు లేకపోతే ప్రాముఖ్యంగా నెల్లూరుకు రావడం జరుగుతుంది. The church, the people are not growing. ఇక్కడ ఉన్న ప్రజల సంఖ్య పెరగడం లేదు, అది విచారకరమైన విషయం అంటున్నారు. Pastors enlarging and going all around in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ అంతటా దేవజనులు వెళ్తున్నారు. But you are not growing. There are floating people in the church. ప్రజలు ఎలాగైతే సందర్శకుల్లాగా వస్తూ పోతూ ఉన్నట్టుగా ఉన్నారు. Some people come, some people go. It's very much fragile. అంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోయినట్టుగా కొత్త రావడం, పాత పోవడం, లేకపోతే పాత కొత్త ఇలా ఏదో రకరకాలుగా జరుగుతుంది. So our God is God. He is unchangeable God. మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. Hebrews chapter 13 verse 8, He is the same yesterday, today and forever. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని రాయబడింది. You don't have to go there. I will give you all the scripture. You note down and read it in the home. మీరు ఇవన్నీ ఇప్పుడు చదివితే మనకు టైం లేదు కనుక మీరు ఎండకి వెళ్ళిన తర్వాత అక్కడ రాసుకొని వాటిని చదువుకుంటే బాగుంటుంది. Amen. ఆమేన్ ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want your attention. I want your spirit man attention with the word of God. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మీ ఆత్మ ఇక్కడ దృష్టి ఉంచాలని నేను కోరుతున్నాను. మీ ఆత్మ మనుషుడు, మీ ఆంతర్య పురుషుడు. God will open the spiritual eyes of your heart. మీ హృదయ నేత్రములు లేదా మనోనేత్రములు తెరవాలని నేను కోరుకుంటున్నాను. I feel many Christians are in bondage. And they're in the trap of the devil. చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు బంధకాల్లో ఉన్నట్టుగా సాతాను యొక్క హస్తాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. You are very shallow. On the surface, you are saying, I am a believer, I am a child of God. But in your real down in your heart, you don't have a connection, relationship with the Lord. చాలాసార్లు మనం ఎలాగున్నామంటే ఉపరితలం మీదే సముద్ర తీరములో ఉన్నట్టుగా లోతైన అనుభవం లేని వాళ్ళుగా ఉంటున్నాం. I don't know what's the reason. You have to search for whatever the hindrance between you and God. మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఈ అంతరానికి కారణం ఏంటో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. There is lots of hindrance, limitation in progress and blockage in your life. మీ జీవితంలో అనేకమైన ఆత్మీయంగా ఎదగకుండా అనేకమైనటువంటి అవాంతరాలు అడ్డంకులు ఉన్నాయి. Some people are struggling with temptations. కొంతమంది రకరకాల శోధనలకు లోనవుతున్నారు. Some people are fighting with addiction to cell phone and television. కొంతమంది మొబైల్ ఫోన్లకు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి టీవీలకు బానిసలుగా మారిపోయారు. Some people are so much fighting చాలా మంది with the food addiction. కొంతమంది భోజనానికి దానికోసం గొడవ పడుతున్నారు, భోజన ప్రియులుగా మారుతున్నారు. Some people live as the life goes on. ఏదో జీవితం వెళ్తుంది కాబట్టి జీవితంతో పాటు ఎత్తుకు వెళ్తున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా జీవించడం లేదు. See, we live in a time of very crucial time, last days of the last day. మనము అంత్య దినాల యొక్క చివరి గడియల్లో మనం ఉన్నాం. We don't know how much time left the coming of the Lord. మన ప్రభువు రాకడకు ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు. But you are always occupied the worldly thing and money earning. You are always thinking about the flesh and the love of the world. లోకాన్ని ప్రేమిస్తూ లోక విషయాల గురించి ఆలోచిస్తూ డబ్బు సంపాదన పేరు ప్రఖ్యాతులు వీటిలోనే నిమగ్నం అయిపోయినారు. షాపింగ్ లో రకరకాల వాటిలో. This generation is like a generation of Noah. ఇది నోవహు తరము లాగా ఉంది నేటి తరం. I can't talk about the sin. ఆ నోవహు తరములోని పాపాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. But there is a judgment is coming. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక తీర్పు రాబోతుంది ప్రజల మీదకి.
This generation is like a generation of Lot in the Sodom and Gomorrah. సొదమ గొమర అనేటువంటి పట్టణంలో లేకపోతే సొదమ పట్టణంలోని లోతు యొక్క తరము వారిలాగా ఉన్నాయి మన పరిస్థితులు. Since the pandemic started 2020 March 24, I am asking the grace of God, grace of God. I am crying every day. ప్రతిరోజు అనగా 2020వ సంవత్సరం మార్చి నెల నుంచి దేవుని కృప కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Last month of May, there are 4 lakh people died in Uttar Pradesh alone. ఉత్తరప్రదేశ్లోనే గత దినాల్లో 4 లక్షల మంది వరకు చనిపోయారండి. But you are not able to stand up and testify the goodness of God in your life. కానీ మీ జీవితాల్లో సాక్ష్యం చెప్పండి అమ్మా అంటే లేచి సాక్ష్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. You are not going to do the fishing outside. బయటికి వెళ్ళి చేపలు పట్టేటువంటి ఆత్మ సంబంధమైన అనుభవంలో లేదు. I want you to check your salvation. మీ యొక్క రక్షణను మీరు పరీక్షించుకోవాలని కోరుతున్నాను. Are you really saved? మీరు నిజంగా రక్షింపబడ్డారా? Do not underestimate the power of the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తాన్ని తక్కువగా, దాని శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. Do not underestimate the word of God, the gospel. దేవుని వాక్యాన్ని, సువార్త సత్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు. Do not underestimate the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. In the church, some people need deliverance. సంఘాలలో లేకపోతే సంఘములో కొంతమందికి విడుదల అవసరమైనది. Because they think I am okay, I am fine brother, I am very nice, I have everything, I have money, I have husband, I have house, I have everything, car. నాకు కుటుంబం ఉంది, వస్తు వాహనాలు ఉన్నాయి, అన్ని బానే ఉన్నాయి అని సంతోషపడుతూ సంతృప్తి పడుతున్న స్థితిలో ఉన్నారు కొంతమంది. But I want to ask you, do you have a relationship with the Heavenly Father? Is the Holy Spirit speaking to you every day? ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడా? పరమ తండ్రితో నీకు అనుబంధం ఉందా అనేటువంటి ప్రశ్నను మీకు వేస్తున్నా. Are you doing the will of God every day? ప్రతిరోజు దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? I don't know. నాకు తెలియదండి. I don't know. నాకు తెలియదు మీ గురించి. You have to check your salvation. మీ యొక్క రక్షణను పరీక్షించుకోవాలి. Bible says, 3 John verse 2 says that as the soul prosper, then your life will prosper. 3వ యోహాను పత్రిక 2వ వచనములో అనగా ఒకే ఒక అధ్యాయం ఉంది కనుక 2వ వచనం అన్నాం. అక్కడ రాయబడిన మాట, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. Where is your soul today? మీ యొక్క ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ వర్ధిల్లుతుందా సన్నీ గారు? Your soul is tied up with the money, or you married to their job? ఒకవేళ మీరు సంపాదన అనే దాంట్లో నిమగ్నమై ఉన్నారా, లేకపోతే ధన సంబంధమైన విషయాలతో వివాహం చేసుకున్నట్లుగా ఉన్నారా? My brothers and sisters, sober up, be vigilant. The coming of the Lord is very near. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉండండి, మెలకుగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. While we are having Bible school last 6 months, we had deliverance every day. Holy Spirit touched the people. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు మా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నప్పుడు అనేకులను తాకుతూ ఉన్నాడు. Night time is a temptation time. రాత్రి శోధన సమయం. Where I don't know how much you are awake in the spirit. మీరు ఆత్మలో ఎంతగా మెలకు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. Turn with me Philippians chapter 1 verse 6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. Apostle Paul wrote to the Philippian church. ఫిలిప్పీలో ఉన్న దైవ సభకి లేక దైవ సంఘానికి పౌలు గారు రాస్తున్న మాటలు అక్కడ కనిపిస్తాయి. This is one of the good church who supported the gospel for Apostle Paul. అపోస్తలుడైన పౌలుకు పరిచర్యలో చక్కగా సహకరించిన సంఘం ఇది. He said very clear things in the chapter 1 verse 6. 1వ అధ్యాయము 6వ వచనంలో ఆయన స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. I am convinced, my brothers and sisters, confident of this very thing. He who has begun a good work in you will continue, complete, perfect until the day of Christ Jesus. మొదటి దినము నుండి 3-6 కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించగలనని రూఢిగా నమ్ముచున్నాను. Let me hear say amen. ఆమేన్ చెప్పొచ్చు, నష్టమే లేదండి. A little bit louder. ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పండి, నష్టమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Say, are you allowing the Holy Spirit, the word of God, to
to transform your life? పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితాన్ని రూపాంతరం చెందించుకోవచ్చు. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? How much 2021 you come closer to the Lord? 2021లో అనగా ఈ సంవత్సరంలో మీరు ప్రభువుకి ఎంత సమీపంగా వచ్చారు? I don't know. నాకు దీని గురించి తెలియదు. I don't have a time for many places to go. చాలా ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయం నాకు దొరకడం లేదండి. Many people are asking me to come and minister to me. Come and minister to you. We have a bondage of the devil. We have a bondage of the demon here. చాలా చోట్ల ప్రజలు రండి బ్రదర్, సహోదరుడా రండి అని పిలుస్తున్నారు. మా ప్రాంతంలో దురాత్మ పీడితులైన వారు ఉన్నారు, రండి అని ప్రజలు చెప్తున్నారు. All over Tamil Nadu and Kerala, the Christian home is possessed by demons. తమిళనాడులోను కేరళ ప్రాంతంలోను ఇంకా ఇతర ప్రాంతాల్లో దురాత్మ పీడితులైనటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. Hello my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, Are you allowing the work of God, perfection, the transformation of the word of God in your heart? దేవుని వాక్యం ద్వారా రూపాంతరము అనేటువంటి ప్రక్రియకు మీరు అవకాశం ఇస్తున్నారా? Turn with me chapter 2. 2వ అధ్యాయము చూద్దాం. Verse 12. 2వ అధ్యాయము 12వ వచనము. And Apostle Paul was encouraging every believer. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి విశ్వాసిని ప్రోత్సహిస్తున్నాడు. Philippians chapter 2 verse 12. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. So then my dear one, my brothers and sisters, just as you obey, work out your salvation with fear and trembling. బాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును Work out your భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Let me say amen. ఆమేన్ చెప్పండి. Little bit more ఇంకా louder. గట్టిగా చెప్పండి. How do you devote yourself to the word of God in prayer all through the year? ఈ సంవత్సరం అంతా ప్రార్థనలో లేదా వాక్య ధ్యానంలో ఎలా గడిపారు అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి. How much we were prepared to be in the presence of God? దేవుని సన్నిధిలో ఉండడానికి ఎలా సిద్ధపడి ఉన్నారు? Jesus said to Martha, 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 you are full of worries and sorrow. మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనుల చేత తొందరపడుచున్నావు అని ప్రభు అన్నాడు. Hello my sisters. నా ప్రియమైన సహోదరులారా, Mary was sitting in the feet of Jesus. మరియ అయితే ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుని ఉంది. Hello. Are you listening? వింటున్నారండి మా తమ్ములారా? Your salvation is in your choice. మీ యొక్క రక్షణ అనేది మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఉంటుంది. God has done everything and asked you to walk with him every day. ప్రతిరోజు ఆయనతో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. God will not appear 365 days and say to you, come my son, come my daughter. He never says like that. 365 రోజుల్లో ప్రతిరోజు ఆయన నీకు ప్రత్యక్షమై నా కుమారుడా రా, నా కుమార్తె రా అని పిలవడు. God's not like your local pastor. ఆయన మీ స్థానిక సంఘ కాపరి లాంటి వాడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. Go to door to door to door to door and asking the people, come to church, not like that. గృహ దర్శనాలు చేస్తూ లేదా శనివారాలప్పుడు గుర్తు చేస్తూ ఇంటింటికి వెళ్ళమ్మా ప్రార్థనకి రండమ్మా అని పిలిచే పాస్టర్ లాంటి వాడు కాదు దేవుడు. God is God. దేవుడు దేవుడై ఉన్నాడు అంతే. God never changes. దేవుడు ఏమాత్రం మారని వాడు. He sees the end from the beginning. ఆయన అంతాన్ని ఆరంభములోనే చూడగలిగిన వాడు. He knows your beginning and the end. ఆయన మీ యొక్క ఆరంభాన్ని అంతాన్ని ఎరిగిన వాడు. Your salvation is very, very precious. Don't lose your soul, your salvation. మీ యొక్క రక్షణ ప్రాముఖ్యమైనది, అది గొప్ప రక్షణ అని రాయబడింది. Don't exchange your soul to the devil. సాతానుకి మీ ఆత్మను అప్పగించుకొనవద్దు. Don't be pulled by the world. లోకము చేత లాగబడవద్దు. See, Apostle Paul is warning in the book of Philippians. ఫిలిప్పీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. He who has begun a good work, he will bring it to complete perfection until the coming of the Lord. మన యొక్క లేదా ప్రభువు యొక్క రాకడ వరకు ఈ పనిని ఆరంభించిన వాడు కొనసాగిస్తాడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. When you came to Christ, you gave your life to the Lord, and God wants to start to work in you. మీరు మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువు మీ జీవితంలో పని చేయడం ఆరంభిస్తాడు. Bible says by faith 300 years Enoch walked with the Lord.
365 సంవత్సరాలు హనోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచాడు. Are you here 300 years old? ఇక్కడ ఎవరైనా 365 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఉన్నారా? Now, if we live 300 years, we will make 300 crore rupees. ఒకవేళ మనం ఈ రోజుల్లో 300 సంవత్సరాలు ఒకవేళ బతికే అవకాశం ఉంటే 300 కోట్లు సంపాదించగలిగి ఉండేవాళ్ళం. When Noah was 500 years old, God gave the vision. 500 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నోవహుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. He walked with the Lord 100 years to build the ship. నోవహు తన దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఓడను కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. God wants your faithfulness. God wants your steadfastness. దేవుడు మీ యొక్క నమ్మకత్వాన్ని, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. He who has begun a good work in you when you are born again, and he wants to complete until the coming of the day of the Lord. మీరు కొత్తగా జన్మించినప్పుడు మీలో క్రియలు, నూతన క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. Do not be casual attitude. ఏదో సాదా సీదాగా జీవించొద్దు. After the pandemic 2020 and 2021, 20వ సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా anytime anything can happen. ఏ సమయంలోనైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. Now there is a fear going on everywhere in the world. ఇప్పుడు ప్రపంచమంతా మరొక భయం పుట్టుకొచ్చిందండి. They stopped all the airplanes now. ఇప్పుడు ఆయా ప్రాంతాలకు, దేశ విదేశాలకు ప్రయాణం చేసేటువంటి విమానాలను ఆపేశారు. And they are saying Omicron is coming. ఒమిక్రాన్ అనేటువంటి లేదా జబ్బు వస్తుందని చెప్తున్నారు. They will want to destroy your body. సాతాను మీ యొక్క శరీరాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. If you are not strong in faith, if you are not walking with the Lord, if you don't have a Holy Spirit, the devil will destroy you. ఒకవేళ మీరు విశ్వాసమందు సరిగా నిలబడకపోతే మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని పతనం చేస్తాడు అపవాది. Be careful, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఉండండి. Keep up with your work out your salvation with fear and trembling. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Don't think that once saved, you are always saved, you can go to heaven. ఒకవేళ ఎప్పుడో రక్షింపబడ్డాము, పర్లేదులే, ఇంకేం దిగులేదు, నేను ఇంకా రక్షింపబడిన స్థితిలోనే ఉంటానని పొంగిపోవద్దు. That is deception. అది ఒక విధమైన మోసం. That is deception and lie of the devil. అది సాతాను మనకు చెప్పేటువంటి అబద్ధము, వాడు జరిగించేటువంటి మోసం. Every day come closer to the Lord. ప్రతి రోజు దేవునికి సమీపంగా రండి. You come closer to the Lord. Ask the Lord, Lord, I want to do your will. ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలని ప్రతిరోజు అడగండి. Then God will start to work with you. అప్పుడు ప్రభు మనతో పని చేస్తాడు, మనలో పని చేస్తాడు. Turn with me Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Chapter 2 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. And this is another warning from the Hebrew writer. హెబ్రీ పత్రిక రచయిత ద్వారా మనకి ఇవ్వబడిన మరొక హెచ్చరిక ఇది. This is the very very sharp warning from the book of Hebrew writer from the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు గురైనటువంటి హెబ్రీ పత్రిక రచయిత ఇస్తున్నటువంటి ఒక వార్నింగ్, హెచ్చరికను మనం చూస్తున్నాం. He says chapter 2 verse 1, he says we need to pay attention the things what we heard and what we believe the truth. We should not drift away from the truth. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. The Old Testament, the law was given to Moses through angels. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము మోషే ద్వారా లేదా దేవదూతల ద్వారా ఇవ్వబడింది. But now God gave his son to give the gospel of grace, so that we might live, so that we might have a fellowship with him. దేవునితో సహవాసం కలిగి ఉండుటకు, మనం రక్షింపబడుటకు మనకు రక్షణ లేదా కృపా సువార్త అనుగ్రహించబడింది. Verse 4 says God confirmed with signs and wonders in the book of Acts and with miracles, and he gave the Holy Spirit to us. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 4వ వచనంలో రాయబడింది, దేవుడు తన చిత్తానుసారముగా
సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో సాక్ష్యమిస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. Hallelujah. Hallelujah. See, this is a warning to us. ఇదే మనకు ఒక హెచ్చరిక ఇవ్వది. This is a warning to the church. ఇది దేవుని సంఘానికి హెచ్చరిక. You think you are walking with the Lord, but don't be deceived by the devil. మనము దేవుని చేత నడుస్తున్నాము, నడిపించబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం మోసపోతున్నాం. If you turn with me, Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. Because of the grace of God we were saved by faith. మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డాం. Our salvation is very, very important before the Lord. దేవుని ఎదుట మన రక్షణ ప్రాముఖ్యమైనది. See, chapter 2 verse 1 says like that. Ephesians chapter 2 verse 1. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. Once we were dead and separated from the Lord in sins and transgression, but He resurrected us. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. This is the work of God. ఇది దేవుని పని. That's what Philippians chapter 1 verse 4 says. అందుకొరకే ఇందాక మనం చదువుకున్నట్టుగా ఫిలిప్పీ 1:4లో రాయబడింది. He who began a good work in you, He want to bring it to completion and perfection until the coming of the Lord. క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఈ పనిని క్రీస్తు కొనసాగిస్తాడు. Do you want God to work in your life? మీ జీవితంలో దేవుడు పని చేయాలని కోరుకుంటున్నారా? Do you really want God wants to work in your life? దేవుడు మీ జీవితంలో పని చేయాలని మీరు కోరుకుంటున్నారండి? ఏం చెప్పలేదండి. Some people are still half asleep. ఆ నిద్ర మత్తులో మగతలో ఉన్నట్టుగా ఉన్నారు. If you have a movie, television on, now everybody children should be very, very alive now. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి సినిమా కానీ టీవీ పెట్టి పెద్ద స్క్రీన్ లో పెట్టి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు, అసలు నిద్రపోరు. Some people go into the television. కొంతమంది టీవీ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నట్టుగా కూర్చుంటారు. Even some mother, father was saying, come on, go to shop. They never turn anywhere. పోరా, కొట్టుకెళ్ళరా, అంగడికి వెళ్ళరా, ఏదైనా తీసుకొని రారా అంటే వాళ్ళు దాని లోపలే ఉన్నారు వాళ్ళు. But pastors, we are the ministers want to teach the word. You are now gazing at us. ఒక దేవుని వాక్యం నేర్చుకోండిరా నాయనా అని మేము చెప్తున్నప్పుడు మీరు మా వైపు వింతగా తేరి చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. I want to tell you some of you need deliverance. మీలో కొంతమందికి విడుదల అవసరమై ఉన్నది. Because you are not able to pray, you are not able to read the word of God, you are not able to fast once a week. వారానికి ఒక్కసారైనా కనీసం ఉపవాసం ఉండలేని వాళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, ప్రార్థించని వాళ్ళు ఉన్నారు. You are complaining, murmuring against everybody. Your heart is full of bitterness. మీ హృదయం నిండా చేదైన అనుభవం ఉంది, లేకపోతే ఇతరులను క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు. Hello, come closer to the Lord. దేవునికి సమీపస్తులుగా ఉండండి. Verse 8, 2, Ephesians chapter 2 verse 8. 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు By grace. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. This is the gift of God. By faith by grace through faith you are saved. ఇది విశ్వాసము ద్వారా కృప చేత జరిగినటువంటి కార్యక్రమము. ఇది మీ వలన కలిగింది కాదు. Salvation is very, very, very precious. Do not lose your salvation. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఆ రక్షణను కోల్పోవద్దు. When you come to the Lord, you came to the Lord, Lord forgive me my sin. I want to follow you. Please give me peace and joy. Then you are saved. Whatever Christ done on the cross, you believed, and now you are saved. మీరు రక్షింపబడ్డారు అంటే మొదటిసారిగా ప్రభువు దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించుమని పశ్చాత్తాపడినప్పుడు క్షమించబడ్డారు. This is the gift of God. ఇది దేవుని యొక్క వరము, ఉచితమైన వరము. But in the world where you are working, your relatives, where you are living now, the devil is attacking your salvation. మీ యొక్క రక్షణ మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. He is a very slithering. Devil is a deceiver and liar. సాతాను అనేవాడు, అపవాది అనేవాడు, మోసగాడు, వంచకుడు, వాడు మన రక్షణ మీద దాడి చేస్తున్నాడు. What you have to do? మనం ఏం చేయాలి? You have to be strong in faith.
విశ్వాసములో స్థిరులుగా మనం నిలబడాలి. You have to be strong in the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో మనం స్థిరంగా You నిలబడాలి. need to connect it with the word of God. మీరు దేవుని వాక్యంతో అనుసంధానం చేయబడి ఉండాలి. Can you resist the devil lies? సాతాను యొక్క అపవాది యొక్క అబద్ధాలను మీరు అడ్డుకోగలుగుతున్నారా? Maybe sometimes. ఎప్పుడు కాదండి, అప్పుడప్పుడు Sometimes pastor will come and fight for you. మీ పక్షాన పోరాడడానికి అప్పుడప్పుడు స్థానిక సంఘ కాపరి Pastor already has a lot of churches around the Andhra Pradesh. సంఘ కాపరికి విస్తారమైన బాధ్యతలు ఉన్నాయి. He has no time for children and family. He needs more time. He needs lots of deacons and lots of elders to come and surround it and help him. ఆయన చుట్టూ చేరి ఆయనకు పరిచారము చేసేటువంటి సహకారుల యొక్క అవసరం ఎంతగానో ఉందండి. Many people think I am okay. No, you are not okay, my brothers and sisters. నాకేమండి బానే ఉన్నానంటే అనుకుంటున్నారు కొంతమంది. You need fasting and deliverance. మీకు ఉపవాసము విడుదల యొక్క అవసరం ఉంది. You need to come closer to the Lord. Compared to 2021, 2022, you need to come closer and closer to the Lord. 2020వ సంవత్సరం కన్నా 2021వ సంవత్సరం కన్నా అధికంగా దేవునికి సన్నిహితంగా మీరు రావాల్సిన అవసరం ఉంది. The salvation is a precious gift of God. రక్షణ అనేది దేవుని యొక్క అమూల్యమైన వరమైనది. Verse 10 says like this. 10వ వచనం ఇలా రాయబడింది. You are masterpiece and workmanship of God. మీరు దేవుని చేతి పని అయి ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2:10వ వచనంలో రాయబడింది. God has made a road for you. దేవుడు మీ కొరకు ఒక ద్వారమును తెరిచాడు. He prepared a road for you, walk in your calling and destiny. మీరు మీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. You are fashioned by the Spirit of God. When you are born again, you want to walk with the Lord. మీరు దేవుని ఆత్మ చేత మలచబడ్డారు, రక్షింపబడ్డప్పుడు మీరు ఆయన మార్గాల్లో నడవాల్సిన అవసరం ఉంది. This is the work of God. What Philippians chapter 1 verse 4 says. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారము దేవుని పని, మనలో దేవుని పని. Year will come and go. Year will come and go. People will come and go. Can you keep your salvation? సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దినాలు మాసాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మన రక్షణను మనం కాపాడుకోగలిగామా? The whole world is preparing for the Antichrist. ప్రపంచం మొత్తం క్రీస్తు విరోధి కొరకు సిద్ధపడుతూ ఉన్నాయి. They are going to give you a chip on your head, on your hand. మీ యొక్క చేతుల మీద, మీ యొక్క నుదుటి మీద చిప్పులు పెట్టడానికి వాడు అనుమతిస్తాడు. Already is in place. Everything happening. అన్ని చోట్ల ఈ విషయం జరుగుతూ ఉంది. One man is going to give a 48,000 satellite. The whole world is connected with the Wi-Fi. ప్రపంచం మొత్తంలో 48,000కు పైగా శాటిలైట్ల యొక్క సహకారంతో ఆ సమాచారాన్ని చేరవేయడానికి ఒక వ్యక్తి ఆర్థిక నిధులు సమకూరుస్తాడు. Everywhere they are putting up millions of camera. చాలా చోట ఎక్కడ చూసినా కానీ కెమెరాలు పెట్టేస్తున్నారు. Men and women will be treated with more worse than the robot and animals. ఈ రాబోయే రోజుల్లో మనిషి యొక్క పరిస్థితి మనిషిలాగా కాకుండా మనిషి ఒక మరమనిషిలాగా మారేటువంటి రోజులు రాబోతున్నాయి. Satan and the serpent, the dragon and the false prophet, they are preparing for Antichrist. సాతాను మరియు ఘట సర్పము మరియు అబద్ధ ప్రవక్త మీరు సిద్ధపడుతూ ఉన్నారు. What is your salvation? How is your salvation? మీ రక్షణ ఎలా ఉంది? Are you allowing the Lord to perfect your salvation or walking in the call of God? దేవుని పిలుపులో నడుచుకుంటూ లేక రక్షణలో ఎదగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? Or you are completely occupied with the world and fleshly things? మీరు లోక సంబంధమైన విషయాలతోనూ శరీర సంబంధమైన విషయాలతో నిండి ఉన్నారా? I want to prophesy to you. Next year I don't know where I will be next year. వచ్చే సంవత్సరం నేను ఎక్కడ ఉంటానో నాకైతే తెలియదు, కానీ మీ కొరకు నేను ప్రవచిస్తున్నాను. If the coming of the Lord will be in the Passover coming month of April, I will be gone. ఒకవేళ 2022వ సంవత్సరపు లేదా పస్కా సమయంలో అనగా ఏప్రిల్ నెలలో ప్రభువు రాకడ ఉంది అనుకోండి, నేను వెళ్ళిపోతాను. If the coming of the Lord will be in June, first week, the Pentecost, first feast of Pentecost, if the Lord is coming, I will go. ఒకవేళ ప్రభు యొక్క రాకడ అనేది
జూన్ నెల మొదటి మాసంలో అనగా యూదుల యొక్క పెంతికోస్తు పండగ ఆచరణ దినాల్లో జరిగితే నేను వెళ్ళిపోతాను ప్రభుత్వం. There is a Yom Kippur and the Rosh Hashanah is coming October, and there is a fruit harvest is coming. If the coming of the Lord will be in October, I will be gone, or September. యూదుల పండగలైనటువంటి రోష్ హషనామా అనేటువంటి పండగ, యోమ్ కిప్పూర్ అనేటువంటి పండగలు ఉన్నాయి. ఆ పండగల సమయంలో ఇంచుమించు అవి అక్టోబర్ లేకపోతే నవంబర్ సమయాలు వస్తాయి. అప్పుడు జరిగితే ప్రభు అక్కడ నేను ప్రభుతో పాటు Time ఉన్నాను. is running out. Time is running out. కాలము వేగంగా పరిగెడుతుందండి. My brothers and sisters, you are very, very, very behind. మీరు చాలా వెనకబడి ఉన్నట్లుగా ఉన్నారు. కాలం వేగంగా పరిగెడుతుంది. I'm not talking about celebrating New Year, but I want to ask you a question: how much your salvation is very alive? మీరు నూతన సంవత్సర వేడుక చేసుకుంటున్నారా లేదా అనే దాని గురించి నేను అడగడం లేదు. కానీ మీ రక్షణ విషయంలో మీరు ఏం చేస్తున్నారు, ఎదుగుతున్నారా లేదా అనే దాని గురించి నేను అడుగుతున్నాను. Celebration is the Lamb Supper of the Lord. When the church takes off, the celebration will be in heaven. Revelation chapter 4. అసలు సెస్సలైనటువంటి ఉత్సవము వేడుక ఎప్పుడు జరుగుతుందంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో లేదా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం అప్పుడే జరుగుతుంది. Holy Spirit is preparing the church. పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. Where are you now? మీరు ఎక్కడ ఉన్నారు? Where are you now? ప్రస్తుతం మీరు ఏ స్థితిలో ఉన్నారు? God is at the door. దేవుడు ద్వారం దగ్గరే, ప్రభువు ద్వారం దగ్గరే ఉన్నాడు. He is very, 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 very closer than 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేదు పరిస్థితి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. Pastor and pastor family will be take off. ఒకవేళ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు ఎత్తబడొచ్చేమో. And what about you and your family? మీరు మీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటండి? I want to show you one more scripture and close down. నేను మరొక లేఖన భాగాన్ని చూపించి ముగించబోతున్నాను. And James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. You can also read chapter 4. 4 chapter, yeah. Chapter 4 verse 8. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4. Come close to the Lord, దేవుని యొద్దకు రండి, and He will come close to you. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Wash your hands with all the sinners with hand sanitizer. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. Purify yourself, your heart, your double-minded people. ఈ మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Chapter 5. 5వ అధ్యాయం. Chapter 5. 5వ అధ్యాయం. Yeah. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి 5వ అధ్యాయము 10వ వచనము. నా సహోదరుడా, 8, 9, 7. Chapter 5, 8, ఒక్క 9, 7. నిమిషం అండి, క్షమించండి. 8, 9 వచనాలు 5వ అధ్యాయం. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగు కొనకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించును గాక. I give it the word and God will work in your heart. నేను మీకు కొన్ని మాటలు చెప్పాను. ఈ మాటల ద్వారా దేవుడు మీ హృదయాల్లో కార్యము జరిగించును గాక. I want to see you in heaven. మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలని, మిమ్మల్ని అందరినీ నేను పరలోక రాజ్యంలో చూడాలని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా.